గాయత్రి విద్యా సంస్థల ప్రాంగణంలో శ్రీ మహాగణపతికి సహస్ర నారికేల పూజ నిర్వహించారు. తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని జరిపించి విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. గాయత్రి విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాలకు తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామీజీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. శిశు బృందంచే గణనాథునికి సహస్ర నారికేల నిర్వహించారు. వేద పారాయణతో సిద్ధి బుద్ధి గణపతికి పూజాధికాలు నిర్వహించి విద్యార్థులకు విద్యాబుద్ధులు కలగాలని ఆశీర్వదించారు. విద్యా సంస్థల అధినేత మూర్తి అధిక సంఖ్యలో విద్యార్థులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినుతం వేదవేద్యం దయాళం విఘ్నధ్వాంతప్రశమనిర్విం విశ్వవంద్యం ప్రసన్నం వేదండాస్యం విదలితరిపుం వామదేవాగ్రశూలం విద్యానాథం విమలేశసం వాంఛితార్థప్రదంతం. ప్రతి ఏడు ఈ సిద్ధివినాయక నవరాత్రి ఉత్సవములుగా ఈ గాయత్రి విద్యా సంస్థ వారు విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా గణపతి స్వామివారికి ఈ నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఏడు 1000 కొబ్బరికాయలు స్వామికి నివేదించి ఆ తదుపరి విశేషంగా గణపతిని ఆరాధించుట ఒక సంప్రదాయముగా ఉన్నది. ఆ విశేషాన్ని ఈరోజు ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో విద్యా గణపతి క్షేత్రంలో గాయత్రి విద్యా సంస్థలో ఆచరించడం జరిగింది. విద్యలకైనా ఐశ్వర్యములకైనా ఇతరమైనటువంటి సకల లౌకిక ఆధ్యాత్మిక ఔన్నత్యానికి గణపతి యొక్క అనుగ్రహం చాలా అవసరం. ఏ కార్యక్రమాన్ని మనం ఆచరించినా ముందుగా ఎవరిని స్మరిస్తామంటే గణపతిని. అట్టి ఆ గణనాథుని యొక్క కృపచే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యముగా ఈ విద్యార్థులందరికీ కూడా విద్యా పటుత్వము ధారణ కలగాలని, ఈ నిర్వహించేటువంటి వారికి కూడా సర్వశ్రేయస్సు కలగాలని ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి 50 మంది విద్యార్థులకు ఈ ప్రాంతీయులకు ఆశీర్వాదం తెలియజేస్తున్నాం.